ఇంటర్లింక్ అసలేంటి ఇంటర్లింక్? ఇది రియలా ఆర్ ఫేకా? అండ్ దీన్ని నమ్మొచ్చా లేదా? నిజంగా మనీ అయితే వస్తాయా? రీసెంట్ డేస్లో బాగా ఫేమస్ అయిన పేరు ఏంటంటే ఇంటర్లింక్ అని అనుకుంటున్నాం. బట్ ఇంటర్లింక్ అది ఇంకా ఫేమస్ అవ్వలేదు. దీన్ని ఫేమస్ చేస్తున్నారు. అది ఎవరంటే మన ఫ్రెండ్స్. ఎస్, ఇప్పుడు నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే దానికి కారణం మీ ఫ్రెండే ఉంటాడు. తను రిఫర్ చేస్తే నువ్వు వచ్చి వీడియో చూస్తున్నావు. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే, ఈ ఇంటర్లింక్ అనే అప్లికేషన్ ఒక క్రిప్టో అప్లికేషన్ అనమాట. దీంట్లో మనం డైలీ బేసిస్లో మైనింగ్ చేస్తాం కాయిన్స్ని. సో మనం మైనింగ్ చేసిన కాయిన్స్ని కరెన్సీగా కన్వర్ట్ చేయొచ్చా, ఎప్పుడు చేయొచ్చు, కరెన్సీ వాల్యూ ఎంత, ఇదంతా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక ప్రైవసీ విషయానికి వస్తే, దీంట్లో మనకు అంత ప్రైవసీ అయితే ఉండదు. ఎందుకంటే దీంట్లో లాగిన్కి మన ఫేస్ ఐడి, మన బయోమెట్రిక్ అయితే తీసుకుంటున్నాడు. ఇన్ ఫ్యూచర్లో కేవైసీ కూడా తీసుకోవచ్చు. ఇక పాజిటివ్ నెగిటివ్స్ మ్యాటర్కి వస్తే, సో ఫస్ట్ అయితే పాజిటివ్స్ మాట్లాడుకుందాం. దీంట్లో రిజిస్టర్ అవ్వాలంటే హ్యూమన్ అయి ఉండాలి. మనం ఫేక్ అకౌంట్స్ పెట్టి మల్టిపుల్ అకౌంట్స్ అయితే మనం క్రియేట్ చేయలేం. ఎందుకంటే మనం లాగిన్ అప్ చేసేటప్పుడు మన ఫేస్ ఇంప్రెషన్ అయితే తీసుకుంటుంది. సో మనకి ఫేక్ అకౌంట్స్ అయితే ఇక్కడ ఛాన్స్ లేదు. సో ఇది ఒక ప్లస్ పాయింట్. అండ్ ప్రతి యూజర్స్కి ఒక యూనిక్ ఐడి అయితే ఇస్తున్నారు. దాన్ని ఇంటర్లింక్ ఐడి అంటున్నారు. సో అది యూనిక్ ఐడి కాబట్టి అది కూడా ఫ్రాడ్ జరిగే ఛాన్స్ అయితే లేదు. అండ్ మల్టిపుల్ యూజర్స్ అయితే దీనికి లాగిన్ అయితే అవుతున్నారు రీసెంట్ డేస్లో. సో అది కూడా ఒక ప్లస్ పాయింటే. సో అంటే చాలామంది దీన్ని నమ్ముతున్నారు అనమాట. సో ఇది ఒక పాజిటివ్ పాయింట్. సో ఇప్పుడు కాయిన్ ప్రైస్ అండ్ లిస్టింగ్ గురించి మాట్లాడదాం. సో యాక్చువల్గా మనం మైనింగ్ చేసిన కాయిన్స్ని మనం కరెన్సీగా మార్చాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అప్లికేషన్ అనేది లిస్ట్ అవ్వాలి. సో ఆ లిస్టింగ్ ఎప్పుడంటే వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసిన డేట్స్ అయితే ఇవి. సో 2026 ఫెబ్లో వీళ్ళు అఫీషియల్గా లిస్ట్ చేస్తామంటున్నారు. బట్ దానికి ఛాన్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే వీళ్ళ టార్గెట్, అంటే వీళ్ళ యూజర్స్ టార్గెట్ వచ్చేసి 1 బిలియన్ అంటే 1000 మిలియన్. సో 1000 మిలియన్ వచ్చేదాకా వీళ్ళు చేయరేమో నాకు తెలిసి. ఇప్పుడు ప్రెసెంట్ వీళ్ళ యూజర్స్ వచ్చేసి 5 మిలియన్, అంటే జస్ట్ 0.5%. అంటే వీళ్ళు పెట్టుకున్న టార్గెట్లో 5% మాత్రమే ఇప్పటిదాకా రిజిస్టర్ అయితే అయ్యారు. సో ఇంకా 95% అయితే ఇంకా బ్యాలెన్స్ ఉంది. సో అదంతా కంప్లీట్ అవ్వాలంటే ఇంకా చాలా టైం తీసుకుంటుంది. సో 2026 ఫెబ్లో లిస్ట్ అవుతుందా అంటే నాకు తెలిసి అయితే అది అవ్వదు. అండ్ ప్రైజింగ్ విషయానికి వస్తే వీళ్ళైతే అఫీషియల్గా ఏం అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. నేను గూగుల్లో చూసినప్పుడు నాకు వచ్చిన డీటెయిల్ అయితే ఇది. సో అప్రాక్సిమేట్లీ 1000 కాయిన్స్కి ₹2 200 ప్రెజెంట్ అయితే మార్కెట్ ఉంది. ఇంకా ఫ్యూచర్లో అది ఖచ్చితంగా తగ్గుతుంది. ఇక లిస్ట్ అయ్యే టైంకి అది ఇంకా డౌన్ అవ్వచ్చు. నాకు తెలిసి ప్రైజింగ్ ఎలా డిసైడ్ చేస్తారు అంటే, వీళ్ళకి వచ్చిన ఇన్కమ్ నథింగ్ బట్ యాడ్స్. మనం మైనింగ్ చేసేటప్పుడు యాడ్స్ వస్తాయి కదా, ఆ యాడ్స్ వాళ్ళు వీళ్ళకైతే మనీ ఇస్తారు. వీళ్ళు లిస్ట్ చేసే టైంకి యాడ్ నుంచి ఎంత మనీ అయితే వచ్చిందో ఆ మనీని ఎన్ని కాయిన్స్ ఉన్నాయో ఆ కాయిన్కి ఈక్వల్గా షేర్ అయితే చేసేస్తారు. సో కాయిన్ ప్రైస్ అయితే అలా డిసైడ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకా మీ ఒపీనియన్ ఎలా ఉంటుందో. అండ్ రీసెంట్గా హాల్వింగ్ అనే ఒక ప్రపోజల్ అయితే తీసుకొచ్చారు. అది ప్రపోజల్ ఏం కాదు, అది కన్ఫర్మ్ అవుతుంది. ఈ హాల్వింగ్ అంటే ఏం లేదు, మీకు వచ్చే ప్రాఫిట్ని 50%కి కట్ ఆఫ్ చేయడం. సో అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫ్రెండ్కి మనం రిఫర్ చేస్తే 500 కాయిన్స్ వస్తాయి. సో ఇంకా ఫ్యూచర్లో 500 కాకుండా 250 వస్తాయి. అంటే 50% అయితే కట్ ఆఫ్ అయితే అయిపోద్ది. అండ్ రిఫర్ అనే కాదు, మనం డైలీ చేసే మైనింగ్లో కూడా మనకి డైలీ ఎంత అయితే వస్తుందో ఇన్ ఫ్యూచర్లో అది 50%కి కట్ ఆఫ్ అయిపోయింది. సో ఇంక నుంచి మనకి తక్కువ కాయిన్స్ అయితే వస్తాయి. అది ఎందుకంటే రీసెంట్గా వీళ్ళ యూజర్స్ 5 మిలియన్కి అయితే రీచ్ అయ్యారు. సో కొత్తగా వచ్చే యూజర్స్కి కాయిన్స్ కొరత లేకుండా అండ్ లాంగ్ రన్ కోసం అయితే ఇది పాలసీ అయితే తీసుకొచ్చారు. సో ఇదైతే కొత్తగా వచ్చే యూజర్స్కి మాత్రం కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అయితే జరుగుతుంది. ఇక్కడ ఇంకో నెగిటివ్ పాయింట్ ఏంటంటే, నువ్వు యాప్ ఓపెన్ చేసి డైలీ మైనింగ్ చేస్తేనే నీ కాయిన్స్ స్టేబుల్గా అండ్ ఇంక్రీజ్ అయితే అవుతాయి. నువ్వు మర్చిపోయి ఒక 2 days 3 days నువ్వు కానీ ఇన్యాక్టివ్లో ఉంటే నీ కాయిన్స్ మెల్లిమెల్లిగా తగ్గిపోతాయి. దీన్నే బర్నింగ్ అంటారు. అలాగే మీరు మీ ఫ్రెండ్కి రిఫర్ చేసి తను కూడా ఒక 2 days 3 days ఇన్యాక్టివ్లో ఉంటే తన నుంచి మీకు వచ్చిన కాయిన్స్ ఉంటాయి కదా, రిఫర్ కాయిన్స్, అవి కూడా మెల్లిమెల్లిగా డౌన్ అయిపోతాయి. సో ఇది ఒక డ్రాబ్యాక్ దీంట్లో. సో ఇదంతా ఎందుకంటే యాప్ వాడికి మీరు డైలీ యాక్టివ్లో ఉండాలి, డైలీ యాప్ ఓపెన్ చేసి యాడ్స్ అయితే చూడాలి. ఇదే వాడి టార్గెట్. అండ్ దీంట్లో ఇన్వెస్టర్స్ గూగుల్ అంటున్నారు కదా, అఫీషియల్గా గూగుల్ అయితే కాదు, గూగుల్ స్టార్టప్స్, అంటే గూగుల్కి లింక్ అయిన కొన్ని స్టార్టప్స్ ఉంటాయి కదా, ఆ చిన్న స్టార్టప్స్ అయితే దీంట్లో ఇన్వెస్ట్ అయితే చేస్తున్నాయి. సో గూగుల్ అయితే డైరెక్ట్గా అయితే ఇన్వెస్ట్ అయితే చేయలేదు. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, కానీ ఎక్కువ టైం అయితే స్పెండ్ అయితే చేయకండి. ఎందుకంటే ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ ఉన్నాడు, తనైతే నైట్ పూట కూడా మైనింగ్ చేస్తూ ఉంటాడు నిద్ర లేకుండా. సో అలాంటి పనులు అయితే చేయకండి. ఎప్పుడో లిస్ట్ అయ్యే కంపెనీ గురించి ఇప్పటి నుంచే కష్టపడ్డంత అవసరం లేదు. అండ్ దట్టు అది లిస్ట్ అవుతుందో లేదో కూడా మనకి క్లారిటీ లేదు. సో దానికోసం మనమైతే ఎక్కువ టైం అయితే దీనికైతే స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి,
డైలీ 1 టైమ్ యూస్ చేయండి చాలు. సో యూట్యూబ్‌లో ఇదే నా ఫస్ట్ ఫుల్ లెంగ్త్ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తూ. యాక్చువల్‌గా ఫుడ్ అండ్ ట్రావెల్ మీద అయితే వీడియో పెడదాం అనుకున్నా ఫుల్ లెంగ్త్‌ది. బట్ మా ఫ్రెండ్స్ చాలామంది వాట్సాప్‌లో ఈ లింక్ పంపించి ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకో అని చెప్పేసరికి, సరే ఈ యాప్ గురించి ఏంటి అని తెలుసుకోవడానికి కొంచెం ఇన్ఫర్మేషన్ గెయిన్ చేశాను. ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేద్దామని ఈ వీడియో అయితే తీశాను. సో ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందా? లేకపోతే నేను ఏదైనా మిస్టేక్‌గా చెప్పానా? సో ఏదైనా ఉంటే ప్లీజ్ ఎక్స్‌క్యూజ్. సో నెక్స్ట్ టైమ్ నుంచి అప్‌గ్రేడ్ అయితే చేసుకుంటా. థ్యాంక్ యూ. అండ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.